తెలంగాణలో రైతులకు రైతు బంధు కాస్త రైతు భరోసాగా మారింది. అయితే ఈ రైతు భరోసా అని పేరుతో పిలుస్తున్నప్పటికీ కూడా పెట్టుబడి సాయానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇంకా విడుదల చేయలేదు. సో ఒక పక్కన చూసుకున్నట్లయితే తెలంగాణకు మనకు కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు దాన్ని ఎకరానికి అప్పుడు 10,000 రూపాయల చొప్పున అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రైతు బంధు పథకంలో రైతు భరోసా అని పేరైతే మార్చారు, కానీ రేవంత్ సర్కార్ దీనికి సంబంధించిన నిధులు అయితే చాలామందికి అయితే విడుదల చేయలేదన్నమాట. సో ఏమి అంటే 1-2 రోజుల్లో విడుదల చేస్తామని చెప్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం రైతు భరోసా డబ్బులు అయితే వస్తాయని చెప్తున్నారన్నమాట. సో అందుకే వీడియో చేయడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు మనం రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం అనేది ఫిబ్రవరి మొదటి వారంలో రైతుల ఖాతాలకు అయితే జమ అవుతుందన్నమాట. సో మనకి ఇది లేటెస్ట్ అప్డేట్ తెలంగాణలోని. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. రైతులకు సంబంధించి ప్రతి పథకాన్ని పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మన ఛానల్ ద్వారా.